రాజశేఖర రెడ్డి గారి పీరియడు, అంతకుముందు ఉన్నటువంటి పీరియడ్‌లో ఈ మెమోరాండాలు ఇస్తూనే పోతున్నారు గదా! అప్పటినుంచి 70, 50, 60 నుంచి సంవత్సరాల నుంచి మెమోరాండాలు ఇస్తూనే ఉన్నారు. బతిలాడుతూనే ఉన్నారు. దయదలవమని అడుగుతున్నారు. కానీ ఎవరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంకా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే అసలు గతంలో ఇచ్చిన సీట్ల కంటే పివి నరసింహారావు కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంత ఎక్కువ టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. జగన్నాథరావు గారు, మాణిక్యాలరావు గారు, ఇంకా అనేక మంది, విఠలరావు గారు, వీళ్ళంతా ఎంపీలుగా, మల్లికార్జున గౌడ్, వీళ్ళంతా కూడా ఎంతోమంది చాలా బలమైన నాయకులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ రాను రాను బీసీ సంఘాలేమో మెమోరాండాల ద్వారా, మేము ఉద్యమాల ద్వారా మేము ఇస్తున్నాం, మమ్మల్ని చూసి భయపడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. కానీ ఆడ ఉన్న సీట్లే పోతున్నాయి. ఇటువరకు బీసీలు గెలిచిన సీట్లన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న రెడ్డి వర్గం కబ్జా చేసి అన్నీ గెలుస్తూ పోతున్నది. ఇటువరకు గెలిచిన సీట్లే లేకుండా పోయే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ఏ తక్కువ ఇచ్చిందంటే